అండ్ సమ్ అగైన్ సేమ్ లైక్ టీనేజ్ లో చెప్పినట్టు ఒక ఏజ్ వచ్చే కొద్దీ వాళ్ళకి బ్యాడ్ బ్రీత్ అనేది కామన్ అంటారా? లేకపోతే అక్కడ కూడా రెగ్యులర్ గా వాళ్ళు ప్రాపర్ తీసుకుంటే గుడ్ బ్రీత్ ఉంటది అంటారు? బ్యాడ్ బ్రెత్ అనేది మనం చేసే పనులు బట్టే వస్తుందండి. ఎందుకు అంటే ఫస్ట్ మనం బ్రషింగ్ సరిగ్గా చేసుకోవాలి. టంగ్ స్క్రేపింగ్ చేసుకోవాలి. ఇవంతా కూడా బావుంది అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. ఓకే. అలా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. ఇవన్నీ ఆహ్, కూడా మనకి బ్యాడ్ బ్రెత్‌కి రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో, అంటే యూజువల్ గా ఓల్డ్ ఏజ్ అనగానే లైక్ ఓకే బ్యాడ్ బ్రీత్ వస్తుంటే ఇది కామన్ ఏమోలే అని చాలా మంది అనుకుంటుంటారు. బ్యాడ్ స్మెల్ రావడం ఇవన్నీ కామన్ అనుకుంటారు. ఓల్డ్ ఏజ్ అనే కాదండి. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ చాలా మందికి బ్యాడ్ బ్రీత్ అనే కండిషన్‌తోనే వస్తున్నారు. ఎందుకంటే ఆళ్ళెక్కువ మాట్లాడరు. ఎక్కువ సిస్టమ్‌తోనే వర్క్ చేస్తారు. ఒక్కసారి నోరు తెరిచి ఎవరితోనో మాట్లాడినప్పుడు బ్యాడ్ బ్రీత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్‌గా వాటర్ సిప్ చేస్తా ఉండాలి. సెలైవా ఒక్కొక్కళ్ళకి డ్రై మౌత్ అనేది ఉంటుంది. డ్రై మౌత్ ఉన్నప్పుడు కూడా బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది. దానికి సైలగోక్స్ అని ఉంటాయన్నమాట. చూయింగ్ గమ్ ఒకటి ఏసుకోవచ్చు. లేకపోతే చూవబుల్ టాబ్లెట్స్ ఒకటుంటాయి. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే సెలైవా రన్ అవుతూ ఉంటుంది. కొంచెం బ్యాడ్ బ్రీత్ అనేది నివారణ చేస్తుంది.